అందరికీ నమస్కారము. కార్తీక పురాణము 28వ అధ్యాయము. విష్ణు సుదర్శన చక్ర మహిమ. వింటున్నారుగా దూర్వాసుని అవస్థలు. తాను ఎంతటి తపోధనుడైనను అహంకారముతో కోపోద్రిక్తుడై వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని అంటే అంబరీషుని యొక్క చిత్తశుద్ధిని శంకించినాడు. కనుకనే అట్టి ప్రయాసల పాలైనాడు. అట్లా దుర్వాసుడు శ్రీమన్నారాయణ దగ్గర సెలవు పొంది తనను వెన్నంటి తరుముతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని దగ్గరికి వెళ్ళి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారణకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి దుష్టబుద్ధితో నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టింది. కానీ నా ఈ దుర్బుద్ధి తిరిగి నన్నే వెంటాడి నా ప్రాణాలనే తీయటానికి సిద్ధపడింది. అందుకే ఇతరుల పట్ల మనం ఈర్ష్యాద్వేషాలతో ఎప్పుడూ వారి చెడును కోరుకోకూడదు. అలా కోరుకుంటే ఆ చెడు మనకే జరుగుతుంది. అదే ఇతరుల పట్ల మంచి కోరుకుంటే మనకు మంచి జరుగుతుంది. భగవంతునికి సమర్పించిన నివేదన ద్వారా భగవంతుడు ఈ విషయాన్నే మనకు స్పష్టంగా తెలియజేస్తాడు. మనం భగవంతునికి ఏవైతే పదార్థాలు నివేదిస్తామో భగవంతుడు తిరిగి ప్రసాదంగా మనకు అదే పదార్థాన్ని ఇస్తాడు. దూర్వాసుడు ఇంకా ఇలా చెబుతున్నాడు, నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపుమని విష్ణుదేవుని ప్రార్థించుతిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పినాడు. కనుక ఓ ధర్మపాలక, నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్యాలనైనను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందర అది ఏమీయూ పనిచేయలేదు. నన్ను ఈ విపత్తు నుండి కాపాడు అని అనేక విధాలుగా ప్రార్థించాడు. అప్పుడు అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి దూర్వాసుని తరుముకుంటూ వచ్చిన చక్రాన్ని చూసి విష్ణు భగవానునికి ప్రియమైన ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాసముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకున్నాడు. అయినను ఈతడు బ్రాహ్మణుడు కాన ఈతనిని చంపవలదు, శాంతింపుము. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేమి ముందు నన్ను చంపి తర్వాత ఈ మునిని చంపుము. ఓ సుదర్శనమా, నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుడికి భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఎలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి, కానీ శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు. నీవు దయామయుడవు. అందువలనే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటబడుచున్నావే గాని చంపుటకు సిద్ధపడలేదు. దేవా, సురాసురాది భూతకోటులన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు. నీవు శత్రువులెవరికీ లొంగని భగవంతుని ఆయుధానివి. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియను. కానీ క్షత్రియుడన్నవాడు ఒకరిని యాచించకూడదని బ్రహ్మదేవుడు పలికాడు. అయినా కూడా గొడవ ఎందుకని నేను నిన్ను అడుగుతున్నాను, అంటే యాచిస్తున్నాను. ఈ మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుతున్నాను. అంతేకాకుండా నీ యందు శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది. కనుక ఓ సుదర్శనమా, నిన్ను వేడుకొనుతున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధాల స్తుతించి మళ్ళీ, ఒకవేళ అట్లు సమ్మతము కాని ఎడల నాతో యుద్ధం ఆచరింపుము. నీవు నా ఇష్టదైవమగు విష్ణుమూర్తి యొక్క ఆయుధముగా నుంటివి కనుక నాకు పూజ్యుడు వైతివి. అయినను నేను నీతో యుద్ధము చేయుదును, కానీ ఇంక నిన్ను బతిమలాడను. నీవు సమస్త భూతములను జయించగలవాడివని నీ బలం హెచ్చని నేను ఎరుగుదును. అయినను నా భుజబలమును చూడుము. నా బాహుబలం నిన్ను యుద్ధానికి పిలుస్తుంది. శ్రీ మహావిష్ణువు ఆదిగా గల వేల్పులందరూ మన ఇద్దరి యుద్ధాన్ని చూస్తారు. నేను నిన్ను క్రిందికి తోసిన వెంటనే మునీంద్రుణ్ణి వదులుతావు. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవానుని చేతి యందు ఇంకా కొంతకాలం ఉండాలి అనుకుంటే నన్ను శరణు అన్న మునీంద్రుణ్ణి వదిలిపెట్టు అని అంబరీషుడు పలికాడు. అంబరీషుని మాటలు విని సుదర్శనుడు లోలోపల సంతోషించి అతనిని పరీక్షింపవలెనని
తలంపుతో లేని కోపము నటించి, రాజా, నా శక్తి సామర్థ్యములు మరచితివా? అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులు అయిన మధుకైటబులను, దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఘులను నేను దునుమాడుట నీవు ఎరుగుదువు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మము స్థాపించుచుండును. ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే కదా. కోపముతో ఉన్న దూర్వాస మహాముని యొక్క ముఖము చూచుటకు ఎవ్వరైనా సాహసించగలరా? దూర్వాసుని ఎదుట నిలబడటం కానీ అతన్ని ఎదిరించడం కానీ ఎవ్వరూ సాహసించరు. అతని ముఖంలోకి చూడటానికి కూడా ఎవ్వరూ సాహసించరు. ఒకవేళ దూర్వాసముని ఎదుట నిలబడ్డా తల వంచుకొనే ఉంటారు కానీ తల ఎత్తి అతని ముఖంలోకి చూడరు. ఎందుకంటే దూర్వాసుడు ఎంత గొప్ప తపస్శాలి అయినప్పటికీ ముక్కోపి. ఏ క్షణాన ఏమి శాపం ఇస్తాడో అనే భయం. అందువల్లనే దూర్వాసుడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ యొక్క తేజస్సు కలవాడు అయినప్పటికీ నా వల్ల ఎన్ని అవస్థలు పడుతున్నాడో చూస్తున్నావుగా. శంకర బ్రహ్మ తేజస్సు గలవాడైన దూర్వాసుడే ఇట్టి అవస్థకు గురి అయినప్పుడు క్షత్రియ తేజవంతుడు అయిన నీవు నాతో యుద్ధం ఆచరించుటకు ఎట్లు సమర్థుడు అవుతావు? రాజా, బ్రహ్మరుద్ర తేజాలను మించిన నన్ను, క్షాత్ర తేజం కలిగిన నీవు ఏమీ చేయలేవు. బలవంతుడైన పగవారితో సంధి చేసుకోవటం మంచిది. నీవు మూర్ఘత్వంతో మంచి చెడ్డలు ఆలోచింపక యుద్ధానికి సిద్ధపడుతున్నావు. నీవు హరిభక్తుడు అని నీవన్న మాటలకు ఇంతవరకు సహించాను. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవటం మంచిది కాదు. ఇంకా ముక్కోపియగు ఈ దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను చూశాను. నిరపరాధివాగు నిన్ను రక్షించి ఈ మునిని గర్వం అణచవలనని తరుముచున్నాను. ఇతడు సామాన్యుడు కాకపోవచ్చు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడై ఉండవచ్చు. మహా తపస్శాలి అయినా కానీ రుద్రతేజముతో భూలోకవాసులను అందరినూ చంపగల శక్తివంతుడై ఉండొచ్చు. కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను, కైలాసపతియగు మహేశ్వరుని తేజస్సు కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు కానీ, క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తులతోగరు, నన్ను ఎదుర్కొనజాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడైనప్పుడు అతనితో సంధి చేసుకొనట ఉత్తమము. ఇది న్యాయ పద్ధతే కూడా. ఈ నీతిని ఆచరించేవారు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు. కానీ నీవు మూర్ఘత్వం అవలంబించి నాతో యుద్ధమునకు ఎలా సిద్ధపడుతున్నావు? నీవు హరిభక్తుడువు కనుక నిన్ను ఇంతవరకు సహించి ఉంటుంది. ప్రాణములను వృధాగా పోగొట్టుకొనకు, దూరముగా పొమ్ము అని చెప్పాను. ఆ మాటలకు అంబరీషుడు కోపంతో కళ్ళెర్రజేసి సుదర్శనంతో, ఓ సుదర్శన, నీవు నా దేవుడగు విష్ణువునకు ఆయుధం ఒకటి వలన నిన్ను నా బాణములతో 1000 తునకలు గావించలేదు. నీవు క్షత్రియ ధర్మము ఏమిటో తెలిసి కూడా తెలియనట్లు మాట్లాడుతున్నావు. క్షత్రియ ధర్మం ఏమిటి అంటే శరణన్న వారిని విడిచిపెట్టకుండా వారిని కాపాడటం మా ధర్మం. దేవతల మీద, బ్రాహ్మణుల మీద, గోవుల మీద, స్త్రీల మీద ఇంతవరకు నేను బాణము ప్రయోగించలేదు. నీవు నాకు దైవంతో సమానం. అందుచేత ఇంతవరకు సహించాను. కానీ నీవు దైవత్వాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి సిద్ధపడ్డావు. రా, బలాబలాలు తేల్చుకుందాం, యుద్ధానికి రా అంటూ సుదర్శనం మీదకి వాడి అయిన బాణాలు వదిలాడు. తనపై బాణములు విడిచిన అంబరీషును చూచి చక్రము నవ్వుచూ, రాజా, నిన్ను రక్షించుటకై విష్ణుమూర్తి నన్ను పంపెను. నిన్ను శరణు కోరిన మునిని వదిలిపెడుతున్నాను. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థే వచ్చిన ఈ దుర్వాసిని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు, సుఖముగా జీవించు అని పలికి అంబరీషుని కౌగిలించుకొని నేలపై కొరిగింది ఆ చక్రాయుధం. అప్పుడు అంబరీషుడు నొచ్చుకుంటూ సుదర్శనమును పైకి లేవనెత్తి, ఓ సుదర్శనమా, సంసార మధ్యమున సంచరించు పురుగు వంటి నేనెక్కడ? పద్మనాభుడైన ఆ శ్రీ మహావిష్ణుమూర్తి హస్తమునందు ఎల్లప్పుడూ తేజరులు నీవెక్కడా?
నీకును నాకును ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉంది. నీ చేతిలో మరణించటానికే యుద్ధానికి దిగాను. రాక్షస సంహారిని, నీ బలం నీకు తెలియకపోలేదు. రాక్షస సంహారివి, నీ బలం నాకు తెలియకపోలేదు. విష్ణు అంశ నీలో ఉంది. ఈ విషయము తెలిసియో నీతో యుద్ధమునకు సిద్ధపడిన నన్ను క్షమించుము, నన్ను కరుణించు అంటూ ప్రార్థించి స్ఫురత్సహస్రారశిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపజ్యే, చక్రం సదాహం శరణం ప్రపజ్యే అంటూ స్తుతించి ఇంకా ఇలా పలికాడు. ఓ సుదర్శన చక్రమా, నేను దేవ గో బ్రాహ్మణాదుల యందును స్త్రీల యందును గౌరవము కలవాడను. నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నుండవలననియే నా అభిలాష. కానీ శరణుకోరిన ఈ దుర్వాసిని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై, లోక కంటకులపై, దేవగో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి అందున్న 14 లోకాలను కంటికి రెప్పవలే కాపాడుతున్నాడు. కాన నీకివే నా నమఃపూర్వక నమస్కృతులు అంటూ చక్రాయుధపు పాదములపై పడ్డాడు. అంతటా సుదర్శన చక్రము అంబరీషును లేవదీసి గాఢాలింగనమునర్చి, అంబరీష, నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలముల యందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకొందురో, ఎవరు పరులను హింసించక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్యాది మహాపాతకములు చేయకుండా ఉందురో, అట్టివారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వ సౌఖ్యములతో తొలతూగగలరు. కాన నిన్ను దుర్వాసిని రక్షించుతున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఆ మునిపుంగవుని తపశ్శక్తి ఏమాత్రము పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. ఈ అధ్యాయంలో అంబరీషుడు చేసిన ఈ సుదర్శన స్తోత్రం చాలా గొప్పది. దీనిని చదివినప్పటికీ వినినప్పటికీ ఇహపర సుఖాలు ప్రాప్తిస్తాయి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 28వ అధ్యాయము అంటే 28వ అధ్యాయం సమాప్తం.